హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు యుగాది పాడ్యం ఎలా జరుపుకున్నాము, ఏమేమి చేసినాము, అమ్మ వాళ్ళ ఇంట్లో అన్న వాళ్ళ ఇంట్లో ఎలా జరుపుకున్నామని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మేము బయట పెట్టి చేస్తున్నాము పొయ్య. చికెన్ మటన్ తలకాయ కూర అన్నీ చేసినామండి. రాని చూపిస్తాను. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం కనుక అయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇదైతే తలకాయ కూర, చేతులు కాళ్ళు అన్నీ ఫ్రై బయట పెట్టి చేస్తాను మేము. ఇలా కొత్త ఇంట్లోకి లోపల చేసేలేదు, బయట చేస్తాం. పాత ఇంట్లోనే చేసి పాత ఇంట్లో తింటాం, అందుకనేసి ఇక్కడ బయట పెట్టినాము. ఉడికేది కొంచెం లేట్ అవుతుంది కదా గ్యాస్ మీద అనేసి పొయ్యిలో పెట్టినాము. బండ్ల మీద కొంచెం ఇసుకేసి 3 రాయలు పెట్టి ఇట్లా పొయ్యి రెడీ చేసుకున్నాం మేము. ఆర్టిఫిషియల్గా అప్పటికప్పుడు రెడీ చేసి పొయ్యి పెట్టుకొని చేస్తున్నాము. కాలుతా కొంచెం సొట్టుకుందని పట్టుకుంటే కాలిందండి. మీరు ఇలా అయితే పట్టుకోవద్దండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇట్లానే సేమ్ బయట చేసినాం మేము. అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఇప్పుడు ఇది అన్న వాళ్ళ ఇంటి దగ్గర ముందు చేస్తున్నాము. ఇంటి ముందర అయితే పెట్టేసి చేస్తున్నాము. 3 ఇండ్లు ఉన్నాయి మావైతే. జనాలు ఎక్కువ అండి. మేము అంతా ఒకే దగ్గర చేసి ఒకే దగ్గర ఉంటాము. పండగకందరూ యుగాది పండగకందరూ కలుస్తామండి మేము. ఎక్కడ ఉండేవాళ్ళు 2 రోజులు 3 రోజులు హాలిడే వేసుకొని వచ్చేస్తారు. తలకాయ కూర మండిస్తాను, అది ఆరిపోతుంది. చేస్తాను. ఉప్పు కారం వేసింటారు. చూడండి, కొంచెము తిప్పుదామని తిప్పిస్తాను. నా చేత కాలేదు, మా ఎక్క వచ్చి నేను తిప్పుతాను అనేసి చూడండి ఇలా తిప్పేస్తూ ఉంది. కొంచెం కొంచెం అయితే తిప్పగలము, ఎక్కువైతే అలవాటు ఉండాలా. ఎక్కువ వంట చేసి ఎంత చేసి ఇలా తిప్పేస్తూ ఉంది. గట్టిగా కూర చేస్తాను అది మా అక్క. తలకాయ కూర ఆల్మోస్ట్ రెడీ అయింది. ఇప్పుడు మసాలాలు అంతా ముందరే మిక్సీకి వేసి పెట్టుకున్నారండి. చూడండి, కొబ్బరి, కొత్తిమీర, పుదీనా, అల్లం పేస్టు అంతా ఇలా సపరేట్గా చేసుకొని పెట్టుకున్నారు. ఇది వచ్చేసి మేకే మటన్. గొర్రె కూడా చేసినారు. కొంతమంది ఒక్కొక్కటి తింటారు, అందుకనేసి చికెన్ కొంతమంది తింటారు, మటన్ మేక మటన్ కొంతమంది తింటారు, గొర్రె మటన్ కొంతమంది, అందుకని అందరికీ సపరేటు. ఇది వచ్చి తలకాయ కూర చూపిస్తాను నేను. ఇప్పుడు దాంట్లోకి ఉప్పు కారం అంతా వేద్దాము. అంతలోపల ఇంకొక బయట పెట్టి ఇంకొకటి పెడదాము అనేసి అంటే ఇంకొక పైకి రెడీ చేస్తున్నాడు మా అక్క కొడుకు. చూడండి, మంట బాగా తగిలితే బ్రీన్ అయిపోతుంది. ఒక 1/2 అవర్లో బాగా ఉడికేసింది. చూడండి, ఇంకొక పైకి రెడీ చేస్తున్నాము. కింద బండ్లు వేసినాం కదా, అవి చీలిపోతాయి అనేసి ఇలా ఇసుకేసేసి రాయిలు పెట్టేసుకుంటాం అన్నమాట. అప్పుడు కింద ఏం కాలుకున్నట్లు ఉంటుంది. ఇంకొక పైకి ఇలా రెడీ చేసినాము. ఇక్కడ మేక మటన్ పెట్టేస్తామనేసి రెడీ చేసి పెట్టినాడు. చికెన్ మటన్ చేయడానికి సపరేట్ పాత్రలు పెట్టుకుంటాము. గ్యాస్ మీద పెట్టలే కదా, ఇది మస్తు ఎక్కువైతుంది అనేసి వాటికి కొంచెం బయట చేసేటికి సపరేట్ పాత్రలు పెట్టేసుకుంటామండి మేము. చూడండి, తర్వాత వేస్తున్నాను. తర్వాత వేసేసి అంతలో వేసేసినాము. కొంచెం బాగా ఉడికిపట్టింది. దీంట్లోకి ఉప్పు కారం వేయాలి. దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలని చెప్పి మా అక్క లోపలికి పోయిందనమాట. ఒక్కొక్కరు చేస్తే అంత పట్టలేదు. ఒకరే కూర్చొని చేస్తే అన్నీ సరిపోతుంది. ఒకరు ఉప్పు వేసేది, ఒకరు కారం వేసేది. ఎలా వస్తుందో లాస్ట్లో చూస్తామండి ఫ్రెండ్స్. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది మా అక్క. ఇక మా అక్క బాగా వంటలన్నీ బాగా చేసేస్తుంది. ఎంతమంది వచ్చినా కూడా వండి పెట్టేస్తుంది. అందుకే వంటకి ఆయమనే ఇడిచినాం మేము. ఇంకా తలకాయ కూరకి కారం వేస్తామంటే కారం వేస్తా అంది. 2 స్పూన్లు వేసింది, 3 స్పూన్లు వేసింది, 3 లెక్కేసినాం. మళ్ళీ ఇంకొక స్పూన్ వేసింది, 4 స్పూన్లు కారం వేసింది. కొంచెం కారం ఎక్కువ తింటాం మేము, అందుకని కారం కొంచెం ఎక్కువగానే పెట్టింది. దాన్ని గరిటలో తిప్పే వేయలేదనేసి ఇట్లానే రౌండ్ ఆఫ్ వేస్తూ ఉంది. బాండ్లు పెట్టి ఎత్తేస్తుంది ఇట్లా. చూడండి, ఇలా ఎంత
నీట్గా చేసిందో. మళ్ళీ కారం వేసి గట్టిగానే చేస్తున్నాం, ఎక్కువ నీళ్ళు వేసుకోకున్నట్లా బాగుంటుంది అనేసి. ముద్దకైతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇదైతే. చూడండి ఇప్పుడు కొబ్బరి మిక్సీకి మసాలా వేస్తుంది. ఊరికే అలతలేదు, ఏం లేదు, వేస్తుంది అమ్మ. ఎక్స్పర్ట్ వంటల్లోన, అందుకని మెజర్మెంట్ ఏం లేకుండానే అట్లా వేస్తుంది. చూడండి అయిపోయింది, ఇంకా తినేదే. దోసకాయలు ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాము. చపాతీలు తిక్కల్లా చపాతీ పిండి కలిపెట్టినాము. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చపాతీలు కలిసింది, ఇక్కడ కొంచెమే అనేసి అక్కడ ఎక్కువ కలిసినారు, ఇక్కడ కొంచెం తక్కువే పిండి కలిపెట్టింది. చూడండి కొంచెం లైట్గా రైస్ మా అమ్మ ముద్ద చేసింది, ఇక్కడ చపాతీ అన్నం. అక్కడ మా అమ్మ కూడా చపాతీలు చేసింది. చూడండి ఇలా దండిగా కావాలనేసి ఇలా క్లాత్ పరిచేసి తిక్కి ఇలా కాల్చి ఇలా వేస్తాను. ఒక సైడ్ తిక్కి పెడతా ఉన్నారు, ఇంకొక సైడ్ కాల్చిన నేను. ఇది ఫ్రెండ్స్ పిల్లలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ మెజర్మెంట్తో చేయాల. పిల్లలంతా కలిపి 12 మంది 15 మంది ఉన్నారు. అందుకనేసి ఇలా కాల్చి ఇలా చూడండి ఇలా చల్లబెట్టినాను. చల్లార్చిన తర్వాత గిన్నెలోకి వేస్తాను. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మటన్ అనమాట, మేకది మటన్ చేసినాము. ఇది కూడా బయటే చేసినాం మేము. ఇది ఇంకా ఉడకపడతా ఉంది చూడండి, ఇంకా ఉడకల్లో ఇది. అక్కడ అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఫుల్ రెడీ అయిపోయింది. తినేదైతే షూట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇంకా సాయంకాలం అంతా తినేసి ఇలా మాట్లాడుకొని మీటింగ్ చేసుకొని సాయంకాలం బాగా పొద్దుపోయిందండి. ఎక్కువసేపు మాట్లాడుకొని ఉంటాము. మా కూతురు, మా అక్క కొడుకులు, నా పిల్లలు అంతా. తర్వాత ఒక 7 అలా అవుతున్నట్లే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాము. తెచ్చిన డబ్బాకి నాకు కావాలని అందరూ షేర్ చేసుకున్నాము. ఒక టీ కప్లో షేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మా బాల అన్న నేను షేర్ చేస్తాను అందరికీ అనేసి అందరికీ ఒక్కొక్క స్పూన్ 2 స్పూన్లు షేర్ చేస్తున్నాడు. భలే ఉండే, ఫుల్ హ్యాపీగా ఉండేయండి. బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే యుగాదికి. మీరు ఎలా ఎంజాయ్ చేసినారో ఒకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇలా పిస్తా తెచ్చినాం మేము. ఇది మా అన్న వాళ్ళ కొత్తిల్లు. ఇక్కడే లోపల తినేసి అందరూ చూడండి బయట ఇంకా నాకు అంటున్నారు. వీళ్ళు నా చెల్లెలు కొడుకు, ఈ అబ్బాయి వాడు మా అబ్బాయి, మా అక్కయ్య పెద్ద అబ్బాయి, వాడు మా అన్నయ్య, మా పాప, అందరూ షేరింగ్ చేసుకొని తినేసాము. ఇంకా సాల్దు, ఇంకా ఒక పెద్ద ఫ్యామిలీ బ్యాగ్ తెచ్చింటే సరిపోను. తెచ్చినప్పుడు ఎవరు ఉండలేదండి, తెచ్చిన తర్వాత అందరూ వచ్చినారు, ఇంకా వేస్ట్ అవుతుందని పెద్ద తేల చిన్నది తెచ్చినాము. దాన్ని షేర్ చేసుకొని హ్యాపీగా తిన్నాము. అందరూ ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసినాము. ఇంకా నైట్ 8 అయిపోయింది, భోజనం చేస్తామంటే తింటాము. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. చూడండి మా అమ్మ అరగడ్డలు కట్ చేస్తుంది. మా అక్క మా భారతి అక్క కొడుకు పెద్దవాడు, నేను వాడు భోజనం చేస్తాము. ముద్ద మటన్ తింటాము. వాడు బిర్యానీ ఫ్రై తింటాడు. ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ మ్యాచ్ చూస్తామని అయిపోయిండే మ్యాచ్ పెట్టుకొని చూస్తుంటారండి. చూడండి మా రెండో అన్నయ్య చిన్న కొడుకు, వీడు ఎప్పుడు మొబైల్లో ఉంటాడు. ఎంతమంది ఉన్న మొబైల్ గేమ్, పబ్జీ గేమ్ ఆడుతూనే ఉంటాడు ఫ్రెండ్స్ వీడు. చూడండి ఏం రా అంటే నవ్వుతా అన్నాడు. ఇంకా మా పాప మొబైల్ ఇంకా మ్యాచ్ చూసుకొనేసి ఉన్నాము. చూడండి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని రెస్ట్ చేసుకొని సంవత్సరానికి ఒకసారి అండి ఇలా కలిసేది మేమంతా. చూడండి ఇలా మ్యాచ్ చూసుకొని ఇలా జరిగిపోయింది. చూపించకూడదా చూపించేసినాను నేను మ్యాచ్ని అయితే. చూడండి ఇంకా లోపల మా అన్న ఏమో రోప్ వేస్తున్నాడు, ఇంకా చేస్తున్నారని. కొంతమంది నాన్ వెజ్ తినేది, అందుకని వెజ్ చేస్తున్నారు ఇక్కడ. ఇదండి ఇలా ఉండే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.